డిసెంబర్ 25న జరుపుకునే క్రిస్మస్ అనేది ఆనందం, ప్రేమ మరియు ఐక్యతకు ప్రతీక. ఇది యేసుక్రీస్తు జన్మదినాన్ని ఆచరిస్తుంది, ఆయన్ని ఆశాప్రదాతగా గుర్తిస్తుంది. బెత్లెహేం అనే చిన్న గ్రామంలో చలి రాత్రిలో ఒక స్తబ్దమైన గుడిసెలో యేసు జన్మించారు. ఒక ప్రకాశవంతమైన నక్షత్రం మార్గం చూపుతుండగా కాపర్లు మరియు జ్ఞానులు ఆయనను ఆశీర్వదించడానికి వచ్చారు. క్రిస్మస్ వేడుకలు 4వ శతాబ్దంలో మొదలయ్యాయి. మొదటగా రోమ్ నగరంలో ప్రారంభమైన ఈ పండుగ ప్రేమ, సామరస్యానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. చెట్టును అలంకరించడం, కేరళ్ పాటలు పాడడం, బహుమతులు పంచుకోవడం వంటి సంప్రదాయాలు కుటుంబాలను, మిత్రులను దగ్గర చేస్తూ పండగ ఆనందాన్ని పంచుతాయి. శాంతా క్లాజ్ తన రెయిన్డీర్లతో కూడిన స్లెడ్లో పిల్లలకు బహుమతులు అందిస్తూ ఆనందం నింపే క్రిస్మస్ ప్రతీకగా నిలిచాడు. శాంతా క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతులను కలుపుతూ జరుపుకుంటారు. దీపాల వేడుకల నుండి ప్రార్థనల వరకు ఇది ప్రేమ, శాంతి మరియు ఆశకు గుర్తుగా నిలుస్తుంది. క్రిస్మస్ మనం ప్రేమను, ఐక్యతను, దయను గౌరవించడానికి గుర్తు చేస్తుంది. ఆనందాన్ని పంచుకుని ప్రపంచాన్ని మరింత అందంగా మార్చే సమయం ఇది. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రేమ మరియు ఐక్యతను ఘనంగా జరుపుకుందాం.